ముందు సంధి ప్రయత్నాలు చేద్దాం సుగ్రీవా. అంగదా, ఇందులకు నీవే మాకు రాయబారి. సంధి చేసుకుంటే శాంతి, సమరానికి వస్తే సమాప్తి అని వారికి తెలియజేయి అని రావణుని చేరుతాడు. ఓహో, మరొక కోతి రాయబారమా? ఏమిరా నీవు తెచ్చిన సందేశము? ఇంతకు మునుపు హనుమ ఈ సభలో చెప్పిన సందేశం. హే మర్యాద లేనివాడా, ఆ కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది. బంధించండి. బంధించబోయి బంగుపడడం నీకు అలవాటేగా, కనుకనే నా తండ్రి వారి సంధిత చిక్కావు. నీవు వారి పుత్రుడవా? రా, నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. రా, నాతో చేరు, నిన్ను కిష్కిందకు అధిపతిని చేస్తా. చాలింపు నీ మాటలు అవివేకి. సగౌరవంగా జానకి మాతని మా స్వామికి సమర్పించి శరణు వేడుకో, లేదంటే నీ అంతము జరుగుతుందని తెలియజేయడానికి వచ్చాను. తరువాత యుద్ధభూమికి డంకా శబ్దాలకి ఈ వానర సైన్యం శ్రీరామునితో కలిసి వస్తుంది. ఒక పక్క లంక ఒక పక్క యుద్ధం జరుగుతోంది. ఏమిరా, రాముని సంహరించారా? రాముని వానర వీరుల చేతిలో మన సైన్యం అంతా అంతమైంది ప్రభు. అసంభవము. తండ్రి ఆజ్ఞ ఇవ్వని, నేను వెళ్ళి సంహరిస్తాను. మీరు తక్షణమే వెళ్ళి కుంభకర్ణుని నిద్రలేపి శత్రువులను సర్వనాశనం చేసిన తర్వాతే కనిపించాలని తెలియచేయి.
రాక్షసులందరూ మరణించారు. తమరు వెంటనే శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుని ఆజ్ఞ. ఆ శత్రువును హతమార్చుట. जय श्री रामचंद्र प्रभु की जय श्री रामचंद्र. తండ్రి నా కర్వాణము రాముణ్ణి ముక్కలుగా చేయాలని ఉత్సాహపడుతుంది. ఆజ్ఞ ఇవ్వండి. సరే వెళ్ళు. లక్ష్మణ, కళ్ళు తెరుపు సోదరా. అయ్యో, నా కళ్ళ ముందే నా సోదరుణ్ణి పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా సోదరుడు నాకు ఎలా దక్కుతాడు? రామచంద్ర, ఆందోళన చెందకు. లక్ష్మణుడు మరణించలేదు. క్షణకాలం ఆవేశాన్ని అణుచుకొని పరిశీలనగా చూడు. ముఖం వివరణం కాలేదు. జీవకళ ఉట్టి పడుతుంది. సుషైనా, సందేహం లేదు రఘురామ. ఇది కేవలం మూర్ఛ మాత్రమే. నేత్రాలు సుప్రసన్నంగా ఉన్నాయి. సజీవుడు అనటానికి ఉశ్వాస నిశ్వాసలే ఆధారం. ద్రోణాద్రికి దక్షిణ దిశన మహా తేజస్సుతో కూడిన ఔషధ పర్వతం ఉంది. దానిపై సంజీవకరణి అనే ఔషధ మొక్క ఉంది. ఆ సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకొని రావాలి. హనుమ, తక్షణమే వెళ్ళి మూలిక తీసుకురా. ఇదిగో రామ, వెళ్తున్నా.